ఆరవ తరగతి తెలుగు అమ్మ ఒడి. మొదటి పాఠం అమ్మ ఒడి. అమ్మ ఒడి ప్రక్రియ గేయం ప్రక్రియ. ఇతివృత్తం తల్లి ప్రేమ. కవి బివి నరసింహారావు, బాలబంధు వెంకట నరసింహారావు. తృప్తి రెండవ పాఠం కథానిక. ఇతివృత్తం మానవ విలువల గురించి తెలియజేస్తుంది. కవి సత్యం శంకర మంచి. మా కొద్దీ తెల్లదొరతనము మూడవ పాఠము. ప్రక్రియ గేయం రూపంలో ఉంటుంది. ఇతివృత్తం దేశభక్తి. అమ్మ ఒడి తల్లి ప్రేమ. ప్రక్రియ గేయం రూపంలో ఉంటుంది. మా కొద్దీ తెల్లదొరతనము కవి గరిమెళ్ళ సత్యనారాయణ. సమయస్ఫూర్తి నాలుగవ పాఠం. సమయస్ఫూర్తి ప్రక్రియ కథా ప్రక్రియ. ఇతివృత్తము సమయస్ఫూర్తి. కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాశారు. సమయస్ఫూర్తి. మనమహనీయులు వ్యాసం ప్రక్రియ. ఇతివృత్తం దేశభక్తి. రచయితల బృందం. సుభాషితాలు, శతక పద్యాలు, నైతిక విలువలు, శతక కవులు. మమకారం కథా ప్రక్రియ. ఇతివృత్తం భాషాభిరుచి. మమకారం ఎవరు రచించారంటే చిలుకూరి దేవుపుత్ర. పుత్రులంటే ఎప్పుడూ కూడా మమకారం ఉంటుంది. మేలుకొలుపు పద్యం రూపంలో ఉంటుంది. ప్రక్రియ మేలుకొలుపు. ఇతివృత్తం సమానత్వం. కుసుమ ధర్మన్న రచించారు. ధర్మనిర్ణయం ప్రక్రియ చారిత్రక కథ. ఇతివృత్తం స్థల పురాణం. సేకరణ. త్రిజట స్వప్నం పద్యం ప్రక్రియలో ఉంటుంది. ఇతివృత్తం సహానుభూతి. కవయిత్రి మొల్ల త్రిజట స్వప్నం అనేటువంటి పాఠాన్ని రచించారు. డూడు బసవన్న. ఈ డూడు బసవన్న జీవిత చిత్రం ప్రక్రియ. ఇతివృత్తం సమానత్వం. రావూరి భరద్వాజ రచించారు. డూడు బసవన్న రావూరి భరద్వాజ రచించారు. ఎంత మంచి వారమ్మ ప్రక్రియ వ్యాస ప్రక్రియ. ఇతివృత్తం జీవన వైవిధ్యం. వెన్నెలకంటి రాఘవయ్య ఎంత మంచి వారమ్మ రచించారు. డూడు బసవన్న రావూరి భరద్వాజ రచించాడు. త్రిజట స్వప్నం కవయిత్రి మొల్లా రచించింది. ధర్మనిర్ణయం సేకరణ. మేలుకొలుపు కుసుమ ధర్మన్న. మమకారం చిలుకూరి దేవుపుత్ర రచించారు. మమకారం. మనమహనీయులు రచయితలు. సమయస్ఫూర్తి కందుకూరి వీరేశలింగం. అమ్మ ఒడి బివి నరసింహారావు రచించారు. తృప్తి సత్యం శంకరమంచి రచించారు. మా కొద్దీ తెల్లదొరతనము గరిమెళ్ళ సత్యనారాయణ శాస్త్రి గారు రచించారు. అమ్మ ఒడి బాడిగ వెంకట నరసింహారావు అమ్మ ఒడి అనేటువంటి పాఠాన్ని రచించారు. ప్రక్రియ గేయం ప్రక్రియ. ఇతివృత్తం తల్లి ప్రేమ. రచయిత బివి నరసింహారావు. ఈ పాఠం ఉద్దేశం అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయటం. కవి పరిచయం బివి నరసింహారావు. ఈ బివి నరసింహారావు కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రచించారు. బాలబంధుగా ఈ బివి నరసింహారావు ప్రసిద్ధులు. 17 పుస్తకాలు పిల్లల కోసం రచించారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. అర్థాలు. కరం చేయి. కరం గాడిద, ఒత్తుక్కా ఉంటే గాడిద. చలం కదిలేది. చలం నెపము వెనుతీయుట. లత తీగ. పరం ఇతరం. గణం గొప్పది మేఘము. వృషం చేప. డంబం ప్రగల్భం. దళం ఆకు సైన్యం. భరతం సంగతి భారతదేశం. ఇక్కడ అమ్మ ఒడి పాఠానికి కోడ్ ఏంటంటే చిన్నారులకు బాలలకు పాలిస్తున్నారు. మాకు ఆ పాలొద్దు, పూలు కావాలి. ఆ పూలేమో ఈ ఋతువులో దొరకవు. చిన్నారులకు బాలలకు. చిన్నారి లోకం బాలతనం. పాలిస్తున్నారు. పాలబడి పాటలు. మాకు ఆ పాలు వద్దు. పూల బాలలు. ఆ పూలు ఋతువులో దొరకవు.
పాలొద్దు మాకు పూలు కావాలి అంటున్నారు. ఆ పూలేమో ఈ ఋతువులో దొరకవు. ఋతువాణి. తృప్తి. రెండవ పాఠం తృప్తి. ప్రక్రియ కథానిక రూపంలో ఉంటుంది. ఇతివృత్తం మానవ విలువలు. రచయిత సత్యం శంకరమంచి. ఇక్కడ తృప్తి సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పనిచేయటంలోని నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియచేయటం ఈ పాఠం ఉద్దేశం. ఈ తృప్తి అనేటువంటి పాఠం ఎవరు రచించారంటే, ఈ తృప్తి అనే పాఠం సత్యం శంకరమంచి గారు రచించారు. ఈయన గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. ఈయన యొక్క కథా సంపుటాలు అమరావతి కథలు, కార్తీక దీపాలు. నవలలు రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు. నాటకం హరహర మహాదేవ నాటకం. ఈ పాఠం తృప్తి అనే పాఠం సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథల్లోనిది. పాఠంలోని పాత్రలు పూర్ణయ్య, బావగాడు అని అంటారు. ఇక్కడ కోడ్ ఏంటంటే తృప్తి అనేటువంటి పాఠం సత్యం శంకరమంచి రచించారు. కార్తీక దీపాలు, సీత స్వగతాలు, రేపటి దారి, అమరావతి కథలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు, హరిహర మహాదేవ నాటకం. కార్తీక్ సీతను ప్రేమిస్తున్నాడు. ఆ విషయం చెప్పడానికి రేపు సీత వాళ్ళ ఊరు అమరావతి వెళ్తున్నాడు. ఆ ప్రేమ విషయం చెప్పడానికి సీత వాళ్ళ ఊరు వెళ్తున్నాడు. ప్రేమలేఖ తీసుకొని ఎడారిలో కలువ పూలు తీసుకున్నాడు. ఎప్పుడూ గులాబీ పూలేనా, ఎడారిలో కలువ పూలు తీసుకొని సీతకి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సీత ఏమో సారీ కార్తీక్, నేను హరిని ప్రేమిస్తున్నాను అన్నది. కార్తీక్ సీతను ప్రేమిస్తున్నాడు. కార్తీక దీపాలు, సీత స్వగతాలు. రేపు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రేపటి దారి, అమరావతి కథలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు, హరహర మహాదేవ నాటకం. మూడవ పాఠం మాకొద్దీ తెల్లదొరతనము. మాకొద్దీ తెల్లదొరతనము. మాకొద్దీ తెల్లదొరతనము దేవా, మాకొద్దీ తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే. మాకొద్దీ తెల్లదొరతనము దేవా, మాకొద్దీ తెల్లదొరతనము. 12 దేశాలు పండుచున్నా గాని పట్టేడన్నమి లోపమండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి కొట్టి పోతారండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మాకొద్దీ తెల్లదొరతనము. ఇలా గేయం ప్రక్రియలో సాగుతుంది మాకొద్దీ తెల్లదొరతనము. ఇతివృత్తము దేశభక్తి. కవి గరిమెల్ల సత్యనారాయణ రచించారు మాకొద్దీ తెల్లదొరతనము. ఈయన ఆంగ్లేయుల ప్రభుత్వంలో భారతీయులు ఎన్నో శారీరక మానసిక బాధల్ని అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు పడిన కష్టాన్ని, ఆంగ్లేయుల అధికారానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాన్ని తెలియచేయటం కోసం ఈ పాఠం ఉద్దేశం. సత్యం శంకరమంచి గారు మాకొద్దీ తెల్లదొరతనము ఎవరు రచించారంటే గరిమెల్ల సత్యనారాయణ రచించారు. ఈయన స్వాతంత్ర సమరయోధులు, కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలండోయ్ మేముండలేమండోయ్ బాబు, మాకొద్దీ తెల్లదొరతనము అనే గేయాలలో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి గరిమెల్ల సత్యనారాయణ. దేశభక్తి కవితలు రాసి 21 నెలలు జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమెల్ల. దొరతనం, ప్రభుత్వం, కూడు, తిండి, లాభం, ప్రాప్తి. మాకొద్దీ తెల్లదొరతనము ప్రక్రియ గేయం రూపంలో ఉంటుంది. ఇతివృత్తము దేశభక్తి. గరిమెల్ల సత్యనారాయణ రచించారు. ఈయన యొక్క రచనలు హరిజనుల పాటలు, స్వరాజ్య గీతములు, భక్తి గీతాలు, ఖండకావ్యాలు, బాలగీతాలు, దండాలండోయ్ మేముండలేమురా, మాకొద్దీ తెల్లదొరతనము. ఇవి రచనలు. ఇక్కడ కోడ్ ఏంటంటే హరి స్వరాజ్యం కోసం భక్తి గీతాలు ఖండించి బాలగీతాలుగా పాడుతున్నారు. వినేవాళ్ళు అంటున్నారు, అరే హరి నీకు దండాలరా బాబోయ్, మేము ఉండలేకపోతున్నాం, మాకొద్దురా బాబు హరి, ఈ పాటలు ఆపేయి అని చెప్పేసి అంటున్నారు.
హరిజనుల పాటలు, స్వరాజ్యం కోసం స్వరాజ్య గీతాలు, భక్తి గీతాలు ఖండించి ఖండకావ్యాలు, బాలగీతాలుగా పాడుతున్నారు. బాలగీతాలు వినేవాళ్ళు అంటున్నారు, అరే హరి నీకు దండాలురా, దండాలుండయి మేముండలేమురా, మాకొద్దీ తెల్లదొరతనము, హరి ఈ పాటలు ఆపేయరా అని చెప్పేసి అంటున్నారు. మాకొద్దీ తెల్లదొరతనము గరిమెల్ల సత్యనారాయణ శాస్త్రి రచించారు. తృప్తి కథానిక ప్రక్రియ, ఇతివృత్తం మానవ విలువలు. ఈయన తృప్తి యొక్క రచయిత సత్యం శంకరమంచి. మంచివాళ్ళు ఎల్లప్పుడూ కూడా తృప్తిగా ఉంటారు. అక్షర విభాగం. తెలుగు భాషలోని అక్షరాలు 56, అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3, మొత్తం 56. అచ్చుల విభాగం. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలు హ్రస్వాలు ఆ, ఈ, ఉ, రు, ఐ. 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేవి దీర్ఘాలు ఆ, ఈ, ఇలా. కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. కా వర్గంలో ఉండేటువంటివి క, ఖ, గ, ఘ, ఇని, చ, చ, జ, జ, ఇని, ట, ట, డ, డ, న, త, థ, ద, ధ, న, ప, ప, బ, మ. కఠినముగా పలికే అక్షరాలు పరుషాలు కచటతప పరుషాలు. కఠినముగా పలికే అక్షరాలు కచటతప పరుషాలు. తేలికగా పలికే అక్షరాలు గజడదబ సరళాలు. వర్గములో ఉండే ఒత్తు అక్షరాలు వర్గయుక్కులు. ఒత్తుక్క, ఒత్తుగ్గ, చ, జ, ఇలా వర్గములో ఉండే ఒత్తు అక్షరాలు. ముక్కు సాయంతో పలికే అక్షరాలు అనునాసికాలు ఇని, ని, న, న, మ. ముక్కు సాయంతో పలికే అక్షరాలు అనునాసికాలు. అంగిలి సాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు యా, రా, లా, వా. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు ష, స, హ, ఊష్మాలు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. కంఠం నుండి పుట్టే అక్షరాలు కంఠ్యాలు. తాలువు దౌడ భాగం నుండి పుట్టే అక్షరాలు తాళవ్యాలు. మూర్ధస్థానం నుండి పుట్టే అక్షరాలు మూర్ధన్యాలు. దంతాల సహాయంతో పలికే అక్షరాలు దంత్యాలు. వా దంతోష్ట్యము. పెదవి సాయంతో ఓష్ట్యాలు ఊ, ఊ, ప, ప. ఇవి పెదవి సాయంతో పలికే అటువంటి అక్షరాలు ఏ, ఏ, ఐ. కంఠ తాళవ్యాలు ఓ, ఓ, ఔ. కంఠోష్ట్యాలు వా దంతోష్ట్యం. 4వ పాఠం సమయస్ఫూర్తి. ఇతివృత్తం సమయస్ఫూర్తి ప్రక్రియ కథా ప్రక్రియ. సమయస్ఫూర్తిని తెలియచేసేటువంటి చక్కని కథ. కందుకూరి వీరేశలింగం సమయస్ఫూర్తి అనేటువంటి పాఠాన్ని రచించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించారు. పరవస్తు చిన్నయసూరి తెలుగులోనికి పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించారు. పరవస్తు చిన్నయసూరి నీతి చంద్రిక అనే పేరుతో అనువదించారు. ప్రతి వ్యక్తి సమయోచిత ప్రతిభని కనబరిచి ఆపదల నుండి తప్పించుకోవాలని మోసపూరపు కుట్రల నుండి మాటల నుండి నమ్మకూడదని తెలియజేసేది ఈ పాఠం ఉద్దేశం. సమయస్ఫూర్తి కందుకూరి వీరేశలింగం రచించారు. ఈ కందుకూరి వీరేశలింగం గద్య తిక్కనగా పేరు. ఈ పాఠానికి మూలం సమయస్ఫూర్తి అనేటువంటి పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలోనిది కథ. ఈ పాఠం సమయస్ఫూర్తి అనేటువంటి పాఠంలోని ముఖ్య అంశాలు పాత్రలు. పంచవటం అనగా 5 చెట్ల సమూహం. రోమసుడు పిల్లి, మర్రి చెట్టు తొర్రలో నివాసం ఉండేటువంటి వాడు. ఫలితుడు ఎలుక, చెట్ల కింద కన్నంలో ఉండేటువంటి వాడు ఎలుక ఫలితుడు. చంద్రకుడు గుడ్లగూబ, ఎలుక ఫలితుడు. పంచవటం అను ప్రాంతంలో మర్రి చెట్టు తొర్రలో రోమసుడు అనే పిల్లి నివాసం ఉంటుంది. అక్కడే ఒక వల్ల పన్నుతాడు వేటగాడు వచ్చి. అదే మర్రి చెట్టు కింద ఫలితుడు అని ఎలుక నివాసం ఉంటుంది.
ఒకనాడు రాత్రి వేటగాడు ఆ పంచవటం ప్రాంతంలో మర్రి చెట్టు దగ్గర ఒక వలని పన్ని వెళ్ళిపోతాడు. ఎలుక ఫలితుడు ఆనందపడింది. పిల్లి బాధ తప్పిందిరా అని చెప్పేసి. ఆ పంచవటం ప్రాంతంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్నటువంటి గుడ్లగూబ చూచింది. ఫలితుడి గుండె గుబేలంది. ఒకరి బాధను చూచి ఆనందపడకూడదు అని, ఒకరి దుఃఖాన్ని చూచి కూడా ఆనందపడకూడదు అని ఎలుక ఫలితుడు అని అనుకుంది. ఎలుక ఫలితుడు రోమసుడు పిల్లి చెంతకు చేరింది. ఎలుక రోమసుడు పిల్లి చెంతకు చేరింది. మిత్రమా, జాతి వైరమున్న శత్రుమిత్రులము అని చెప్పేసి ఫలితుడు పిల్లితో మాట్లాడుతూ ఉంటాడు. లింగ వచన విభక్తుల్లోనిది అవ్యయం. ఉదాహరణ కాని. పైడిమర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ రచించారు. పింగళి వెంకయ్య, ఈయన జెండా రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. కాషాయం రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీక. తెలుపు రంగు సత్యం శాంతికి ప్రతీక. ఆకుపచ్చ రంగు సమృద్ధి నమ్మకానికి ప్రతీక. పతాకం మధ్యలో మొదట రత్నం ఉండేది, ఇప్పుడు అశోక చక్రం చేర్చారు. పింగళి వెంకయ్య గారు ఆంధ్రులు. శంకరంబాడి సుందరాచారి మా తెలుగు తల్లికి మల్లెపూ దండలు అని ఈయన రాసినటువంటిది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ శంకరంబాడి సుందరాచారి. ఈయన సినిమా పాటలు కూడా రాశారు. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో ఈయనకు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. సుభాషిత రత్నాలు. ఈ సుభాషిత రత్నాలు శతక పద్యాలు, నైతిక విలువలు. ఈ సుభాషిత రత్నాలు. నార్ల చిరంజీవి 20వ శతాబ్దం తెలుగు పూలు శతకం. చిరంజీవి పైన పూలు చల్లుతున్నారు. నార్ల చిరంజీవి తెలుగు పూలు శతకం. వేమన 17వ శతాబ్దం వేమన శతకం. కరుణశ్రీ బాలల మీద కరుణ చూపించాలి. కరుణశ్రీ 20వ శతాబ్దం తెలుగు బాలా శతకం. 20వ శతాబ్దం తెలుగు బాలా శతకం. తిక్కన 13వ శతాబ్దం ఆంధ్ర మహాభారతం. తిక్కన ఆంధ్ర మహాభారతం 13వ శతాబ్దం. సుమతి శతకం బద్దెన, ఈయన కూడా 13వ శతాబ్దం. పక్కి అప్పల నరసయ్య 17వ శతాబ్దం కుమార కుమారి శతకాలు. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం. పక్కి అప్పల నరసయ్య పెళ్లి కుమారుడి పక్కన కుమారిని కూర్చోబెట్టాలి. 17వ శతాబ్దం. పోతులూరి వీరబ్రహ్మేంద్రం 17వ శతాబ్దం. కాళికాంబ సప్తశతి. మారద వెంకయ్య 16వ శతాబ్దం. భాస్కర శతకం. మారద వెంకయ్య భాస్కర శతకం. సూర్యుడు ఉదయించే దిక్కు ఎప్పటికైనా మారిద్దా? మారదు. భాస్కర అంటే సూర్యుడు. 16వ శతాబ్దం. కంచెర్ల గోపన్న 17వ శతాబ్దం. దాశరథి శతకం. శతకం అంటే 100 పద్యాల రచన. శతక పద్యాల చివరన మకుటం ఉంటుంది. ఇందులో పద్యాలు ముక్తాలుగా ఉంటాయి. అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. సిరి సంపద, బుధులు పండితులు, ధరణి భూమి నేల, వృక్షాలు చెట్లు తరువులు, భాస్కరుడు సూర్యుడు బాణుడు, రణం యుద్ధం పోరు, ప్రకృతి వికృతులు, శ్రీ సిరి, దీపము దివ్వె, రోషం రోసం. పై పదాల మధ్య ఈ అదనంగా చేరింది. అలా చేరడాన్ని ఎడాగమం అంటారు. మేన అత్త, మేనయి అత్త, ఉన్న యూరు, సరి అయినా, నాది అన్న, ఇలా విడదీస్తే ఎడాగమ సంధి అంటారు. కాలమూరక, కాలము ప్లస్ ఊరక ఉత్వసంధి. దీపము ఊ వస్తేనేమో ఉత్వసంధి. జనములు వస్తే ఉత్వసంధి. ఇక్కడ ద్వంద్వ సమాసం గురించి ఉంది. సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును. రామలక్ష్మణులు, రాముడును లక్ష్మణుడు. రాత్రింబవళ్ళు, రాత్రియును పవలును. బంధుమిత్రులు, బంధువులను మిత్రులను. బాలికలు, బాలురను బాలబాలికలు, బాలురను బాలికలను. రోషావేశమును, రోషము ప్లస్ ఆవేశము. అన్నదమ్ములు, అన్నయ్యును దమ్ముడును. కూరగాయలు, కూరయును కాయలును. ఇలా ద్వంద్వ సమాసం. ప్రత్యయాలు.
డూము ఊలు ప్రథమా విభక్తి. నిన్ లన్ గూర్చి గురించి ద్వితీయా విభక్తి. చేతంచేన్ తోడంతోన్ తృతీయా విభక్తి. కొరకున్ కై చతుర్థి విభక్తి. వలనన్ కంటేన్ పట్టి పంచమీ విభక్తి. కీకు యొక్క లోపల షష్ఠీ విభక్తి. అందున సప్తమీ విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. నానార్థాలు. హరి అనగా కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. చమత్కార పద్యం. హరికుమారుడై ఒప్పెనతడు హరికి దక్షిణ నేత్రము నాతడు హరి. ఇక్కడ సూర్యుని కొడుకు సుగ్రీవుడు, శ్రీహరి కుడికన్ను సూర్యుడు, సింహపు తలతో ఒప్పులాడువాడు శ్రీహరి, శ్రీహరికి ఎడమ కన్ను చంద్రుడు. మమకారం. ఈ మమకారం ప్రక్రియ కథా ప్రక్రియ. ఇతివృత్తం భాషాభిరుచి. రచయిత చిలుకూరి దేవపుత్ర రచించారు. మమకారం. ఉద్దేశం అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాధించకూడదు. వాడదగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. మమకారం. మమకారం. పుత్రులంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. రచయిత చిలుకూరి దేవపుత్ర. ప్రక్రియ కథా ప్రక్రియ. ఇతివృత్తం భాషాభిరుచి. కవి పరిచయం. ఈయన యొక్క రచనలు. మమకారం చిలుకూరి దేవపుత్ర రచనలు. ఏకాకి కథా సంపుటాలు. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు. నవలలు. అద్దంలో చందమామ పంచమం నవల. 1996లో పంచమం నవలకు ఆట అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి వచ్చింది. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం వచ్చింది. 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది. ఎవరికి? చిలుకూరి దేవపుత్రకి ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది. 2001 చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం వచ్చింది. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం వచ్చింది. ఈ మమకారం అనేటువంటి పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటిలోనిది. కథా సంపుటాలు. ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు. నవలలు. అద్దంలో చందమామ పంచమం. 1996లో పంచమం నవలకు ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి వచ్చింది. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు ధర్మనిధి పురస్కారం, గుర్రం జాషువా పురస్కారం, 2001లో చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం వచ్చినాయి. మమకారం అనేటువంటి పాఠం. మమకారం అనేటువంటి పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటిలోనిది. మమకారం చిలుకూరి దేవపుత్ర. పుత్రులంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. ఈ చిలుకూరి దేవపుత్ర యొక్క రచనలు. చివరి మనుషులు, బందీ, ఏకాకి నౌక చప్పుడు, పంచమం, 6 గ్లాసులు, వంకర టింకర, అద్దంలో చందమామ. కోడేంటంటే మనుషుల్ని బంధించేసి నౌకలో తరలిస్తున్నారు. ఆ తరలిస్తున్న క్రమంలో ఒకడు తప్పించుకొని బయటికి వచ్చాడు. ఒక 5 గ్లాసులు తాగాడు. 5 గ్లాసులు కాకుండా మరో 6వ గ్లాసు కూడా తాగాడు. ఆ తాగి వంకర టింకరగా నడుస్తున్నాడు. ఆ రోడ్డు మీద బండి ఉంది. ఆ బండి మీద పడ్డాడు. అద్దం విరిగిపోయింది. అద్దంలో చందమామ. చివరి మనుషులు. మనుషుల్ని బంధించేసి నౌకలో తరలిస్తున్నారు. చివరి మనుషులు. బంధించేసి, బందీ. ఏకాకి నౌక చప్పుడు, నౌకలో తరలిస్తున్నారు. ఆ తరలిస్తున్న క్రమంలో ఒకడు తప్పించుకొని వచ్చి 5 గ్లాసులు తాగాడు. 5 అంటే పంచమం. 6 గ్లాసులు వాడికి సరిపోలా. 6వ గ్లాసు కూడా తాగాడు. 6 గ్లాసులు. ఆ తాగి వంకర టింకరగా నడుస్తున్నాడు. వంకర టింకర. రోడ్డు మీద నడుస్తూ ఉంటే బండి మీద పడ్డాడు. బండి అద్దం విరిగిపోయింది. అద్దంలో చందమామ. సమయస్ఫూర్తి. కవి కందుకూరి వీరేశలింగం. ఎవరైతే సమయస్ఫూర్తి కలిగి ఉంటారో వారే వీరులుగా ఉంటారు. ఈ సమయస్ఫూర్తి కందుకూరి వీరేశలింగం యొక్క రచనలు. ఆంధ్ర కవుల చరిత్ర, రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశయాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని. ఆంధ్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి గారు. ఈయన జీవితం ఆధారంగా వచ్చిన సినిమా పేరు యాత్ర.
ఈ యాత్ర అనే సినిమా హాస్యభరితమైన సినిమా కాదు, హితాన్ని బోధించే సినిమా. ఆంధ్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి గారు. ఆంధ్ర కవుల చరిత్ర. ముఖ్యమంత్రి అంటే రాజశేఖర చరిత్రము. సత్యరాజ పూర్వదేశ యాత్రలు. ఈయన జీవితం ఆధారంగా వచ్చిన సినిమా పేరు యాత్ర. సత్యరాజ పూర్వదేశ యాత్రలు. ఈ యాత్ర అనే సినిమా హాస్యభరితమైనది కాదు, హితాన్ని బోధించేటువంటిది. హాస్య సంజీవని, సతీహిత బోధిని. ఓంకారం అనేటువంటి పాఠంలోని పాత్రలు: సుగుణ సీత చెల్లెలు, సత్యం రాజు స్నేహితుడు, బుజ్జి సత్యం పెద్ద కొడుకు, చిన్న సత్యం చిన్న కొడుకు, బుజ్జి సత్యం. ఉబలాటం, కుతూహలం, ఒక పని చేయాలనే తొందరతో, ఒద్దిక అనుకూలత, స్నేహం, వాత్సల్యం ప్రేమ, అధునాతనం ఆధునికం. పర్యాయపదాలు: బుడతడు పిల్లవాడు, తేట తెల్లం స్పష్టం, జీవనశైలి బతికే పద్ధతి. ఆశ్చర్యం అచ్చెరువు, భయం పుయ్యిలు, భయం పుయ్యిలు, ప్రకృతి వికృతులు, భయం పుయ్యిలు, శ్రీ ఇంతి. సామాన్య వాక్యం: అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియలో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. సురేష్ గుడికి వెళ్ళాడు. మేరీ పుస్తకం తీసింది. సంశ్లిష్ట వాక్యం: ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక అసమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. ఇలా అసమాపక క్రియలు చేసి, లేచి, ఇలా అసమాపక క్రియలు వస్తాయి. సంశ్లిష్ట వాక్యము. అలా రెండు వాక్యాలను కూడా కలపవచ్చు. రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు, రమేష్ బడికి వెళ్తున్నాడు. సంయుక్త వాక్యము. రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు. 8వ పాఠం మేలుకొలుపు. ప్రక్రియ, పద్యం ప్రక్రియ, ఇతివృత్తం, సమానత్వం. మేలుకొలుపు. మేలుకొలుపు. కుసుమ ధర్మన్న. కుసుమములు ఎప్పుడు కూడా మనల్ని మేలుకొలుపుతూ ఉంటాయి. మేలుకొలుపు, ప్రక్రియ, పద్యం, ఇతివృత్తం, సమానత్వం. మేలుకొలుపు. మేలు చేసిన వారికి నీవు ధర్మన్నవరా అంటారు. కుసుమ ధర్మన్న. స్వాతంత్రానికి పూర్వం నిమ్నజాతి వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి ఇబ్బందుల్ని అంటరాని వారిగా పరిగణించబడ్డారు. ఇతర ప్రజలతో సమానత్వాన్ని కోరుకుంటున్నారు. మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ప్రత్యేక స్వాతంత్రానికి ముందు నిమ్నజాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయటమే ఈ మేలుకొలుపు అనేటువంటి పాఠం ఉద్దేశం. కుసుమ ధర్మన్న యొక్క రచనలు: నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనము, హరిజన శతకము, మాకొద్దీ నల్లదొరతనము. నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనము, హరిజన శతకము, మాకొద్దీ నెల్లదొరతనము అనేటువంటివి కుసుమ ధర్మన్న యొక్క రచనలు. దళిత వర్గం నుండి చదువుకొని తిరిగి చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన దళిత విద్యావంతుల్లో ఒకరు. సంఘ సంస్కరణ అభిలాషతో కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు కుసుమ ధర్మన్న. భారతరత్న బాబూసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలని లక్ష్యంతో తలపించిన దళిత కవి కుసుమ ధర్మన్న. మేలుకొలుపు. కుసుమ ధర్మన్న రచనలు: నల్లదొరతనము, మాకొద్దీ నల్లదొరతనము, నిమ్నజాతి ముక్తి తరంగిణి, హరిజన శతకము. గాంధీజీ నిమ్నజాతి వారిని ఏ పేరుతో పిలిచారంటే హరిజనులు అని పిలిచారు. గాంధీజీ నిమ్నజాతి వారిని అని, నల్లవారిని నల్లదొరతనము, మాకొద్దీ నల్లదొరతనము, నిమ్నజాతి ముక్తి తరంగిణి, హరిజన శతకము, హరిజనులు అని గాంధీజీ పిలిచారు. అర్థాలు: వెలది స్త్రీ, రణం యుద్ధం, అఘం పాపం, అగం పాపం, సన్నుతి చక్కని పొగడ్త, దుర్భరం భరించలేనిది. అగం అంటే పాపం. ప్రకృతి వికృతులు. భయం భయం పుయ్యులు, ప్రకృతి వికృతి. కవి కయి, విద్య విద్యే, కృష్ణుడు కన్నడు. పర్యాయపదాలు: తల్లి జనని మాత, నారి వెలది పొలతి స్త్రీ, కాలము సమయం తరుణం, పాపము పాతకం కష్టాలు. సందులు: చివర ఊ ఉంటే ఉత్వసంధి, ఆ ఉంటే అత్వసంధి, ఈ ఉంటే ఇత్వసంధి. అత్వసంధి బాహుళకం కాబట్టి 4 విధాలుగా సంధి రూపాలు ఏర్పడతాయి. చూసిన ప్లస్ అప్పుడు.
మేన అత్త మేన ఎత్త ఎడాగమ రూపము. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో అని చలం అనువాదం. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో చలం అనువాదం. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ ఇంగ్లీష్లో అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ విస్తృతంగా రచనలు చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం లభించింది. జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలుకొల్పిన మహనీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమానం వచ్చింది. గుడిపాటి వెంకటాచలం ఈ గుడిపాటి వెంకటాచలం బిడ్డల శిక్షణ అనేటువంటి పుస్తకాన్ని రచించాడు. తెలుగు వచనాన్ని సానబెట్టిన రచయిత. స్త్రీ స్వేచ్ఛ గురించి సమానత్వాన్ని గురించి పరితపించినటువంటి వ్యక్తి గుడిపాటి వెంకటాచలం. స్త్రీ స్వేచ్ఛ గురించి సమానత్వాన్ని గురించి పరితపించినటువంటి వ్యక్తి గుడిపాటి వెంకటాచలం. ఉపాధ్యాయుడిగా పాఠశాలల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని బిడ్డల శిక్షణ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. పిల్లల ప్రేమికుడు గుడిపాటి వెంకటాచలం బిడ్డల శిక్షణ అనేటువంటి పుస్తకాన్ని కూడా రచించారు. ధర్మ నిర్ణయం 9వ పాఠం. ధర్మ నిర్ణయం ప్రక్రియ చారిత్రక కథ, ఇతివృత్తం స్థల పురాణం. విజయవాడలో ఉన్నటువంటి దుర్గాదేవి కనకదుర్గ అనే పేరు ఎలా వచ్చింది? విజయవాడ నగరంలో యొక్క స్థలం గురించి తెలియచేసేటువంటిది ధర్మ నిర్ణయం అనేటువంటి పాఠం. ఇతివృత్తం స్థల పురాణం. విజయవాడ అనేది ఒక స్థలం కాబట్టి ఆ స్థలం గురించి తెలియచేసేటువంటిది విజయవాడ స్థల పురాణం. ఉద్దేశం ధర్మం కోసం కన్న కొడుకుని మరణశిక్ష విధించిన మేటిరాజు మాధవవర్మ ఆయన ధర్మనీతిని తెలియచేయటమే ఈ పాఠం ఉద్దేశం. ధర్మ నిర్ణయం ఆయన ధర్మనీతిని తెలియచేసేటువంటి ఈ పాఠం ఉద్దేశం. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం ఈ పాఠానికి ఆధారం. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం ఈ పాఠానికి ఆధారం. అసువులు అంటే ప్రాణాలు అర్థం. పర అంటే ఇతర. అశ్వం గుర్రం. సువర్ణం బంగారం. సమానార్థక పదాలు. గుర్రం, అశ్వం, హాయం, తుగరం. గుర్రాన్ని ఏమంటారు? సమానార్థక పదాలు అశ్వం, హాయం, తురగం. సూర్యుడు అద్రితుడు, రవి. అద్రి అనగా కొండ, పర్వతం. ప్రకృతి వికృతులు. రథం అధరం. కుమారుడు కొమరుడు. ఆజ్ఞ ఆన. 4 ముఖాలు, 3 కన్నులు. పంచ పాండవులు. ముల్లోకాలు. ఇవన్నీ కూడా 7 ద్వారాలు ద్విగు సమాసానికి. చతుర్వేదాలు, నవధాన్యాలు, సప్తవర్గాలు ద్విగు సమాసం. సంయుక్త వాక్యం సమ ప్రాధాన్యం గల 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. మధు బడికి వెళ్ళాడు. రహీం బడికి వెళ్ళాడు. మధు రహీం బడికి వెళ్ళారు. త్రిజట స్వప్నం. త్రిజట ప్రక్రియ పద్యం ప్రక్రియ. ఇతివృత్తం సహానుభూతి. అంతమంది రాక్షస స్త్రీలో త్రిజట సహాయం చేసింది కాబట్టి సహానుభూతి అనేది ఇతివృత్తం. ప్రక్రియ పద్యం ప్రక్రియలో సాగుతుంది. ఈ త్రిజట స్వప్నాన్ని రచించినటువంటి వారు ఆతుకూరి మొల్ల. కష్టాల్లో ఉన్న సీతను మంచి మాటలతో ఓదార్చే నిష్ఠూరమైన మాటలతో భావించకూడదని, రాక్షస స్త్రీలలో కూడా త్రిజట లాంటి మంచివాళ్ళు ఉంటారని తెలియచేయటమే ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం. కడప జిల్లాలోని గోపవరంలో ఆతుకూరి మొల్ల జన్మించారు. ఆతుకూరి మొల్ల రామాయణం రచించారు. ఈ రామాయణంలో 871 గద్య పద్యాలు ఉన్నాయి. స్త్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు. తెలుగు సాహితీవనంలో పద్యాలన్నీ మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి. ఈ పాఠం మొల్ల రాసిన రామాయణంలోని సుందరాకాండలోనిది త్రిజట స్వప్నం. మొల్ల రాసిన రామాయణంలోని సుందరాకాండలోనిది త్రిజట స్వప్నం. సహానుభూతి ఇతివృత్తము. ఇతివృత్తం శ్రీ కోటీరము కిరీటము. అర్థాలు కోటీరము కిరీటము. ఉర్వి భూమి వసుధ. రాఘవుడు రాముడు. లెస్స బాగుగా క్షేమంగా. సమానార్థక పదాలు భూమి ధరణి సంతోషం ఎలమి
మాట ఉక్తి, కాంతి వెలుగు, కరుణ దయ, భాష బాస, అంబ అమ్మ, నిద్ర నిదుర. ప్రశ్నార్థక వాక్యం. వాక్యంలోని ప్రశ్నను సూచించే అర్థం ఉంటే ప్రశ్నార్థక వాక్యం. త్రిజట ఏం మాట్లాడుతుంది, ఎందుకు, ఏమి, ఇలా ఉంటే ప్రశ్నార్థక వాక్యం. ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యంలో ఏదైనా కలిగించే అర్థం ఉంటే ఆశ్చర్యార్థకం. ఆహా ఎంత బాగుందో. ఈ డూడు బసవన్న 11వ పాఠం. డూడు బసవన్న. బసవన్న భరద్వాజ. బసవన్న భరద్వాజ. ప్రక్రియ జీవిత చిత్రం. ఇతివృత్తం సంస్కృతి. కవి రావూరి భరద్వాజ. డూడు బసవన్న భరద్వాజ. గంగిరెద్దుల ఉద్దేశం ఏంటంటే గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం కోసం ఈ పాఠం ఉద్దేశం. డూడు బసవన్న భరద్వాజ. ప్రక్రియ జీవిత చిత్రం. ఇతివృత్తం సంస్కృతి. రావూరి భరద్వాజ. ఈ రావూరి భరద్వాజ రచించారు డూడు బసవన్న. గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ పాఠం ఉద్దేశం. గుంటూరు జిల్లాలోని తాడికొండలో జన్మించారు రావూరి భరద్వాజ. విమల ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు. ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు. నవలలు జలప్రలయం, కరిమింగిన వెలగపండు, పాకుడు రాళ్ళు అనే నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది. జలప్రలయం, కరిమిరింగిన వెలగపండు 17 నవలలు. పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం వరించింది. ఈయనకు సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, లోక్నాయక్ పురస్కారాలు వంటివి చాలా పొందారు రావూరి భరద్వాజ. ఈ డూడు బసవన్న పాఠ్యభాగం జీవన సమరం అనే వృద్ధాంత వ్యర్థార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడింది. జీవన సమరం. డూడు బసవన్న. సమయస్ఫూర్తి విగ్రహం. మకాం నివాసం, ఆప్యాయత, ప్రేమ, ఆదరం, అనుగుణం, తగినది, అనుకూలమైనది. పై పదాలను పరిశీలించినప్పుడు పూర్వపదం చివర ఆ అనే అచ్చులు ఉన్నాయి. పరపదంలో మొదటి అచ్చుగా ఈ ఊరులు ఉన్నాయి. వాటి స్థానంలో క్రమంగా ఏఓఆర్లు ఏకాదేశంగా వచ్చాయి. వీటిని గుణసంధి అంటారు. రాజా ప్లస్ ఇంద్ర, ఆ ఈ రాజేంద్ర, ఏఓఆర్. తిలోదకాలు, తల ప్లస్ ఉదకాలు, ఆ ఉ ఏ. మహా ప్లస్ ఋషి, ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏఓఆర్లు వస్తాయి. వీటిని గుణసంధి అంటారు. పర ప్లస్ ఉపకారం, పరోపకారం. రమేష, రమ ప్లస్ ఈష, గుణసంధి. జాతీయోద్యమం, జాతీయ ప్లస్ ఉద్యమం, గుణసంధి. దేవ ప్లస్ ఋషి, గుణసంధి. సత్య ప్లస్ ఆగ్రహం, సవర్ణ దీర్ఘసంధి. గిరీషుడు, గిరి ప్లస్ ఈషుడు, గురు ప్లస్ ఉపదేశం. శైల ప్లస్ అగ్రం. అందచందాలు, అందమును చందమును. కాళ్ళు చేతులు, అన్నయ్యును తమ్ముడును. రెండైన చేతులు, మూడైన సమాసాలు, ఐదైన పిల్లలు. మీరు లోపలికి రావచ్చు, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, మీరు సెలవు తీసుకోవచ్చు. ఇలా అనుమతిని ఇచ్చేటువంటి పదాలను అనుమత్యార్థక వాక్యం అంటారు. నీకు శుభం కలుగునుగాక, నిండు నూరేళ్లు వర్ధిల్లు, నీకు మంచి బుద్ధి కలుగునుగాక అని ఆశీస్సును తెలియజేసేటువంటి వాక్యాలను ఆశీర్వాదక వాక్యాలు అంటారు. నీకు శుభం కలుగునుగాక, నిండు నూరేళ్లు వర్ధిల్లు, ఇలా ఆశీర్వాదక వాక్యాలు. నువ్వు పద్యం చదివావా? ప్రశ్నార్థక వాక్యం. అల్లరి చేయకండి, నిషేధార్థక వాక్యం. అబ్బో, ఆశ్చర్యార్థక వాక్యం. సభాష్, నీకు శ్రేయస్సు కలుగునుగాక, ఆశీర్వాదక వాక్యం. డూడు బసవన్న రావూరి భరద్వాజ. రావూరి భరద్వాజ రచించారు. ఈ రావూరి భరద్వాజ రచనలు విమల, అపరిచితులు, కథాసాగరము, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం, కరిమిరింగిన వెలగపండు, జలప్రలయం.
విమల అనే అపరిచిత కథలో ఉడతలున్నాయి, గుర్రాలున్నాయి, ఏనుగులున్నాయి. ఏనుగు అంటే కరి. ఉడతలు, గుర్రాలు, ఏనుగులు జలప్రలయంలో కొట్టుకుపోయాయి. విమల రచన. అపరిచితులు. అపరిచితులు కథ. కథాసాగరము. అపరిచితులు కథాసాగరము. ఉడతలు, కీలుగుర్రాలు, ఏనుగులు ఉన్నాయి. ఎంత మంచి వారమ్మ. ఎంత మంచి వారమ్మ. ప్రక్రియ వ్యాసం. జీవన వైవిధ్యం. ఎంత మంచి వారమ్మ. వెన్నెలగంటి రాఘవయ్య.